నేను చూడండి ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్లో ఇన్వైట్ అయ్యాను. నేను చూడండి, ఇది మా పక్కన ఇల్లు. మేము ఉండే మా కాలనీలో మా పక్కన, అంటే ఇటు సైడ్ కాకుండా ఇవతల సైడ్ పక్కన ఇల్లు. ఇక ఇక్కడైతే చూడండి, చాలా మా గల్లీల పిల్లలు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడైతే సూపర్గా ఎంజాయ్ అవుతుంది. వాళ్ళు మాకు పిలిచారు కాబట్టి మేము వెళ్ళాము. కానీ సూపర్గా సెలబ్రేషన్స్ అయితే బాగున్నాయి. క్రిస్మస్ తాత కూడా వచ్చాడు, వేసుకున్నాడు క్రిస్మస్ లాగా. చాక్లెట్లు కూడా వేశారు. సూపర్గా ఉంది. స్టార్స్ అంటే వీళ్ళకి క్రిస్టియన్స్, అందుకని బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. చాక్లెట్లు అయితే క్రిస్మస్ తాత అయితే వేస్తున్నాడు చూడండి. ఇక ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళైతే వీళ్ళందరూ నాకు తెలుసు. ఇక ఇక్కడ అయితే ఈ అబ్బాయి అయితే మా ఫ్రెండు. ఇక ఈ తాత చూడండి, క్రిస్మస్ తాత చాక్లెట్లు ఎలా వేస్తున్నావు. పిల్లలు అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారు. పాపం 2-3 పిల్లలు కింద పడిపోయారు. పాపం అనిపించింది నాకు. ఈ పిల్లలు కొంతమంది ఉన్నారు కానీ ఇక వాళ్ళు ఆపేయమనగానే ఆపేశారు. అందుకని చాలా పిల్లలు అంటే ఎలా ఉంటుంది అంటే, చాక్లెట్లు ఇస్తున్నానంటే చాలు ఎలా ఎరవడతారంటే అలా పడతారు పిల్లలు అంటే. కానీ అయితే ఎంజాయ్ అయితే సూపర్ జరిగింది. సెలబ్రేషన్ అయితే సూపర్ ఉంది. అంటే ఇన్వైట్ చేసిరు కాబట్టి నేను వెళ్ళాను. కానీ సూపర్గా ఉంది క్రిస్మస్ది మొత్తము. కానీ సూపర్గా ఉంది. కానీ అంత డెకరేషను, ఇంకా క్రిస్మస్ తాతతో నేను సెల్ఫీలు కూడా దిగినాను. అంటే అతను తాత కాదు, ఒక అబ్బాయి. మరీ అంత ఏజ్ ఏం లేదు, 2nd ఇయర్ అబ్బాయి. మేమే వేసేటప్పుడు తీసి పెడదాం అనుకున్నాం కానీ వద్దు ప్లీజ్ అలా పెట్టకు, మళ్ళీ మా ఫ్రెండ్స్ చూస్తే నాకు అది అయిపోతుంది అని అంటే, సరే ఏం పెట్టానులే అని అన్నా. కానీ ఎంజాయ్ అయితే ఇలా అయింది. ఇది మా పక్కన ఇంటి, ఇది మేమున్న కాలనీలో మా పక్కన హౌస్లో మా పక్కన ఇల్లు. ఇది సూపర్ ఉంది. కానీ సెలబ్రేషన్ అయితే సూపర్ అయింది. మా ఫ్రెండ్ అయితే నువ్వు ముంగటికి రా, వెనకకి ఎందుకు నిల్చున్నావు అని అంటే, నో నేను ఈయనే బాగుంది, నాకు ఈయనే బాగుంది అని అన్నా. టెర్రస్ పైన అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఏదైనా కానీ మనం పార్టీ చేసుకున్న ఏదైనా సూపర్ ఉంటుంది. బర్త్డేస్ అయినా ఏదైనా. కానీ డెకరేషన్ అయితే సూపర్ చేసాము. ఇక్కడ మేమే చేసినాము. అంటే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండే కదా, పోయి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక మా ఫ్రెండ్ అయితే చూడు, సెల్ఫీ అయితే ఎలా తీస్తుందో కెమెరాతోటి అటు ఇటు తీస్తుంది. నాకైతే మరీ చెప్పింది, యూట్యూబ్లో పెట్టు సిరి ప్లీజ్, నేను చూడాలి కంపల్సరీగా, పెట్టు అంటే సరే పెడతా పట్టు అని అన్నది. కానీ నేను లేను అక్కడ. వాడైతే ఫుల్ ఎంజాయ్ మీద ఉన్నాడు కాబట్టి గణేష్ గారు అయితే అసలే ముట్టలేడు. ఇక నేను ఒక్కదాన్నే తీశాను. ఇంకా మా పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. మా పిల్లలు ఎక్కడ కూర్చున్నారో అర్థమైతలేదు. కానీ క్రిస్మస్ అయితే తాత అయితే చూడండి ఎలా ఉన్నాడో. ఎంజాయ్ అయితే సూపర్ అవుతుంది మాకు. ఎంజాయ్ అంటే ఎంజాయ్, ఇది ఇలానే ఉంటుంది ఎంజాయ్. సూపర్. అందరికైతే పిల్లలకైతే క్యాప్స్ ఇచ్చాము. క్యాప్స్ ఇచ్చిర్రు. ఇంకానేమో కేకు, చాక్లెట్స్, ఒకటేమో డైరీ మిల్క్, ఒకటి 5 స్టార్, ఒకటి పర్క్, ఇంకా జెమ్స్, మళ్ళీ ఏమో టాటా గ్లూకోస్ది అదొకటి, ఇంకోటి ఆరెంజ్ జ్యూస్, మళ్ళీ ఐస్ క్రీమ్ డబ్బా, ఇవన్నీ కలిపి ప్యాక్ చేసాము. కానీ సూపర్గా అయ్యింది. ఇక మా ఫ్రెండ్స్ వీళ్ళైతే పిలుస్తూ ఉన్నారు, నువ్వు రా, ముంగటికి రా, వెనకలు ఎందుకు నిల్చున్నావు అని. నో వద్దు, మనం ఇక్కడనే ఉందాము. మొత్తానికి అయితే క్రిస్మస్ తాతను పోయి అయితే దాని మీద కూర్చోబెట్టేసినాము. నా దగ్గర రెడ్ కలర్ డ్రెస్ లేదు, కానీ కెమెరా పట్టుకునే వాళ్ళు ఉంటే నేను కూడా వాళ్ళ పక్క నుండి మస్తు ఎంజాయ్ చేస్తుండే. కానీ ఇక పట్టుకునే వాళ్ళు లేరు కదా, నేను దూరంకి వెళ్ళే దాని టేబుల్ మీద ఎక్కి తీస్తున్నాను, కింద కూడా నిల్చోలేను. కానీ సూపర్గా అయితే సెలబ్రేషన్ అయితే సూపర్గా ఉన్నాయి. కానీ క్రిస్మస్ ఇది సూపర్గా ఉంది. కానీ ఇంకొకటి కేక్ కటింగ్ది పెడదాం అనుకున్నాము. కానీ కేక్ కటింగ్ది మేము వాళ్ళు మార్నింగే కట్ చేశారంట. మళ్ళీ నైట్ కూడా కట్ చేద్దామని అంటే, ఇక ఈ పిల్లల్ని పంపించినాక కట్ చేద్దాంలే సిరి మెల్లగా, ఈ పిల్లలంతా ఉంటే గోలగా ఉంది, వీళ్ళకి ఫస్ట్ చాక్లెట్స్ అవన్నీ ఇచ్చి పంపించేస్తే అయిపోతుంది కదా అన్నట్టు.